హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ರುದ್ರ ಕೂಡ ಸಾರು ಅನಿಲ್ ಬಂದ್ರೆ ಸರ್ ಮಾತಾಡ್ತಾರೆ ನೋಡಿ. ಏನು ಎದಕ್ಕೆ ಬೇಡ, ನಾನು ಫೋನ್ ಮಾತಾಡ್ತೀನಿ, ಅಮೌಂಟ್ ಕೊಡ್ತೀನಿ, ಟಿಕೆಟ್ ಯಾವ ಕೊಡ್ತಾರೋ ಕೊಡಲಿ, ಸಾರು ಮಾತಾಡ್ತಾರೆ ನೋಡಿ. ಮಾತಾಡ್ರಿ ಸರ್. ಟಿಕೆಟ್ ಇಲ್ಲ ಅಂತ ಏನು ಮಾಡಿದಾರಂತ? ಹಿಂದಿನ ಮಾತಾಡ್ತಾರೆ. ఎయిర్పోర్ట్లో ఈ బ్యాగ్స్ ఇలా ఉంటాయి, కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇంచుమించుగా. ఈ క్లాత్స్ కూడా ఈ పైన డిజైన్ వచ్చేసి ఇంచుమించుగా ముంబై ఎయిర్పోర్ట్ ఉన్నట్టుగానే ఉంటుంది. మనది ముంబై ఎయిర్పోర్ట్ సేమ్ ఇంచుమించుగా. మిగతా ఎయిర్పోర్ట్లు అంతగా లేవు, కానీ ఇవి రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మిగతావి కూడా ఉన్నాయి కానీ మరి ఇంతగా డిజైన్గా లేవు అన్నమాట. ఫుల్ డిజైన్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఈ బేకరీ లాంటిది ఇలా కూర్చొని ఉన్నారు మొత్తం. అక్కడ తీసుకొని ఇక్కడ తింటారు. ఇక్కడ ఇది ఛార్జింగ్ స్టేషన్. అటు కూర్చుని బేక్ ఆయన హోటల్లో ఫుడ్ సంబంధించి బ్యాగ్స్ చూడండి, షూస్, క్రాస్, ఇవన్నీ బ్యాగ్ సెంటర్. ఈ 124 ఇటు డౌన్ లోపలికి వెళ్ళాలి. 38 ఇటు సైడ్ ఉన్నాయి. ఇది హోటల్, ఇరీష్ హౌస్ ఉంటుంది. ఈ హోటల్ వెరీ టూ మచ్గా ఉంది, మరి ఆయన తగిలిచ్చారు. హోటల్ చూడండి, చైర్స్ కానీ స్పూన్ కానీ విధానం వచ్చి చైర్. ఇది వైన్ షాప్ లాగా ఉంది. సారీ, ఇది డౌన్ ఫ్లోర్లో. నేను ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చాను. ఇక్కడ రిలాక్సింగ్, టోటల్గా అందరూ కూర్చొని రిలాక్సింగ్ చేస్తూ ఇటు న్యూస్ చూసుకుంటాం. అటు సైడ్ ఆ బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇంచుమించుగా ఇది కూడా బాగా. ఇది 124 మన గేట్ ఇటు సైడ్. ఇది లిఫ్ట్స్, టీ కప్పులు, యోగా రూమ్ ఉంటుంది. ఇది ప్రార్థన చేసుకునేది.
చేసుకోవడానికి చూపిస్తాను మీకు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం ఇందాక థర్డ్ ఫ్లోర్ నుంచి వచ్చాము. ప్రతి ఫ్లోర్లో ఇంచుమించుగా ప్రతి షాపు అంటే అవైలబుల్గా ఉంటాయి. టోటల్గా ఏ కావాల్సినవన్నీ ఉంటాయి. ఇది శాంతవనం వచ్చేసి ఇంతకుముందు లేదు, ఇది కొత్తగా చేసినట్టున్నారు. 179 to Lucknow. All passengers are required. Peace out. ఫ్లైట్ లేట్గా ఉన్న వాళ్ళు ఇలా పడుకున్నారు సీట్లలో వచ్చేసి. రిలాక్సింగ్ స్టేట్. ఇది బోర్డ్, ఏ టైంకి ఏ ఫ్లైట్ వస్తుందో దాని బోర్డింగ్ టైం ఇస్తారు, ఫ్లైట్ పేరు, ఫ్లైట్ నెంబరు, టైమింగ్ వేస్తారు. ఇవన్నీ గేట్లు ఇట్లా 107 ఉంది కదా, 107కి దుబాయ్ వెళ్ళాల్సిన ఇక్కడ ఈ 107 గేటు అని అంటాం. ఇది ఎలా అంటే మీకు చూపిస్తాను. ఈ 107 ఎందుకుందంటే ఇక్కడ 1010 ఒకటి నుంచి 110 గేటు, మనది 110 గేటు నెంబరు. ఇది వచ్చేసి జోన్ 3, జోన్లో ఏజ్ అక్కడ 7, మన సీట్ నెంబర్ వచ్చేసి 7D. ఇది ఇంచుమించుగా థర్డ్ సీట్లో ఒక 6 సీట్లలో ఉంటే మన మధ్యలో ఉంటుంది. టైమింగ్ బోర్డింగ్ టైం వచ్చేసి 4:30 చెప్పారు. ఇది 108 ఉంది కదా, అది ఇది 1010. మన గేట్ ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ ఎక్కడ వెళ్తున్నాయి ఏంటి అనేది జైపూర్, తిరుపతి, సూరత్, విజయవాడ అలా మొత్తం ఉన్నాయి. చూసుకొని వచ్చారు ఏ ఫ్లైట్ ఏమున్నాయి. ఇక్కడ ఫైనల్ కాల్ అనమాట. అయితే ఇంకా జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 5 మినిట్స్లో మీరు వస్తే మంచిది, లేదంటే వెళ్ళిపోతుందని అక్కడ చెప్పారు. ఇక్కడ ఉంది ఇవి పేమెంట్ చేయాలి మనం. ఇక్కడ క్యాష్ వేసేస్తే దాని ప్రైస్ ఎంత చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రెస్ చేయాలి ఏది కావాలనుకుంటే. ఇది దీనికి ఇంత 125 రూపీస్.
ఇదేమో వాటర్ బాటిల్ వచ్చేసి సంపాస్ సీనియారిటీ వాటర్. వాడు ఫిక్స్ ఉంటాను అక్కడ ఈరోజు పర్లేదే ఈసారి. సో నువ్వు స్కాన్ చేసేసి ఓన్లీ 20 రూపీస్ ఉంది. పవిత్ర ఎక్కడ ఉంది? అంతకుముందు 70 రూపీస్ ఎంత ఉండేది బాటిల్ 1 లీటర్. ఇది హాఫ్ లీటర్ లా ఉంది అయినా ఈసారి చాలా తక్కువగానే ఉంది వాటర్.